హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నా స్టైల్లో స్పెషల్ చేపల కూర అనేది ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ గ్రేవీ తోటి మంచి టేస్ట్ తోటి నేను మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం 1-2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1.5 kg చేపలు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ చేపల్లో నేను 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారము, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి రాళ్ళ ఉప్పు, అట్లాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకొని అంతా ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మ్యాగ్నేట్ చేసుకుందాము. ఈలోపు కూరలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయ్యేలోపు ఒక 4 టమాటో ఈ విధంగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే అయ్యాయి ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా అయితే మనకు ఫ్రై అవ్వకూడదు. ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2-3 రెబ్బలు కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేద్దాము. ఈ మసాలా అయితే మనకి ఈ కూరకి స్పెషల్ అన్నమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో మనం తింటే ఎలా ఉంటుందో స్పెషల్ టేస్ట్గా ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ వేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నేను కారం కూడా మరొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. మన స్పైసీకి తగ్గట్టు మనం ముందు పీసెస్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చూసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు కొత్త చింతపండు అయితే ఈ విధంగా మెత్తగా పేస్ట్లా తీసుకొని చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ వాటర్ బాగా ఈ విధంగా తెరలేటప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇప్పుడు అందులో యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా తిప్పుతూ ఇప్పుడు మూత పెట్టి ఈ విధంగా అయితే బాగా ఉడికించేసుకోవాలి. ఫైనల్గా నచ్చితే ఫ్లేవర్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఉడికించుకుంటే మనకి చేపల కూర అనేది రెడీ అయింది.